చారి గారు, నాకు ఒక డౌట్ ఉంది. 80 రూపాయలతో ఓకే 8 కోట్ల కంటే ఎక్కువ సంపాదించడం సాధ్యమయ్యే పనేనాది? ఎస్, 100% సాధ్యమండి. ఇలాంటి వీడియోస్ చాలా వచ్చాయి. సో ఇంత అమౌంట్తో ఇంత అక్యుములేట్ చేయండి, ఇలా అక్యుములేట్ చేయండి అని వచ్చాయి. సో ఇక్కడ 80 రూపాయలు పర్ డేతో 8 కోట్లు, దానికంటే ఎక్కువ కూడా సంపాదించడం చాలా ఈజీ. సో ఆ కాన్సెప్ట్ ఏంటి? ఓకే, బేసిక్గా ఇప్పుడు మీరు డిస్కోర్సెస్ చూస్తూ ఉంటారు, ప్రవచనాలు ఇలాంటివి చూస్తూ ఉంటారు. మన వాసుదేవరావు గారు, జగ్గి వాసుదేవరావు లేదా గోపాల్ దాస్, గౌరవ్ గోపాల్ దాస్, ఇలాంటి వీడియోస్ మీరు చూస్తూ ఉంటారు కదా, రెగ్యులర్ టీవీలో చూస్తూ ఉంటారు కదా. వాళ్ళు ఏమైనా మీకు తెలియని విషయాలు ఏమైనా చెప్తున్నారా? అన్నీ తెలిసిన విషయాలు చెప్తారు కానీ ఇంప్లిమెంట్ చేయమన్నమాట, వినేసి వదిలేస్తూ ఉంటాం. రైట్. సో మనము ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా మనకు తెలిసిన విషయమే, కానీ కాన్సెప్ట్ ని పట్టుకోండి. సో ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటంటే, వ్యూవర్స్ అయినా మీరైనా ఎవరైనా, ఈ నెంబర్స్ కాదు, సో 88 crore ఈ నెంబర్స్ కాదు, నేను చెప్పబోయే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్స్ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ యుఎస్ లో ఇప్పటికీ చాలా ఫేమస్ అయ్యి రన్నింగ్ మోడ్ లో ఉన్న కాన్సెప్ట్, స్లోగా ఇండియా కూడా వస్తుంది. ఈ కాన్సెప్ట్ పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కాన్సెప్ట్ ని పట్టుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు వెల్త్ క్రియేషన్ సీక్రెట్స్ ఏంటి? ఓకే, ఒక 3 వెల్త్ క్రియేషన్ సీక్రెట్స్ ని, ఈ ఫార్ములాస్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తే మనం అనుకున్న నెంబర్స్ 80 with 8 crore అనేది పాసిబుల్ అవుతుంది. ఆ సీక్రెట్స్ ఏంటి ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తాను. చెప్పండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్రెట్ నెంబర్ 1, బేసిక్ గా మనము రిటైర్మెంట్ ప్లాన్స్ చేస్తాం. ఓకే, ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేస్తారు అని ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఒక 35 years ఏజ్ అతను ఒక 55 లో రిటైర్ అవ్వాలనుకున్నారు. ఓకే, ఆయనకి 20 years టైం ఉందండి. ఓకే, సపోజ్ ఇవాళ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక రిటైర్ అవ్వాలి అనుకుంటే ఒక అరౌండ్ 25,000 to 30,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళకి ఇన్కమ్ రావాలి మినిమం, ఓన్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ వీటికి. ఈ 30,000 వాల్యూ నెక్స్ట్ 20 years లో ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఇన్ఫ్లేషన్, ఈ వాల్యూ ఆఫ్ 30,000 విల్ బికమ్ 94,000 అవుతుంది. ఇవాళ 30,000 తో ఏదైతే చేయగలుగుతున్నారో అది నెక్స్ట్ 20 years లో 94,000 అవుతుంది. ఓకే, పర్ మంత్ 94,000 పెన్షన్ రావాలి అతనికి, ఆయన ఏజ్ 55 నుండి అంటే ఆయన దగ్గర 1.64 crore కార్పస్ ఉండాలి. 1.64 crore. ఈ 20 years లో ఆయన 1.64 crore కార్పస్ ఇన్వెస్ట్ చేయాలి. సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు, మేబీ SIPs లో వాటిలో ఇన్వెస్ట్ చేశారు, ఆయనకి 1.64 crore కార్పస్ రావాలి అంటే మంత్లీ 16,508 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి అతను. మంత్లీ 16,508. ఇప్పుడు ఇలా రిటైర్మెంట్ ప్లాన్ చేస్తాం ఈ 35 to 55. జనరల్ గా కొంతమంది ఏమనుకుంటారంటే 16,500 కొంచెం ఎక్కువ అమౌంట్ మంత్లీ, కొంచెం ముందు స్టార్ట్ చేస్తే బాగుంటుండేది కదా. ఇలా ముందు అనే విషయంలో ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ ఈ నా రిటైర్మెంట్ ప్లాన్ మా పేరెంట్స్ గనక నేను నా ఏజ్ 5 లో 0 years ఉన్నప్పుడు 5 years ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే బాగుండేది కదా అనే ఆలోచన కూడా వస్తుంది. ఒకవేళ ఆ ఆలోచనని మనం పేపర్ మీద పెడితే ఈ 16,508 పర్ మంత్ ఇన్వెస్ట్ చేసే ప్లేస్ లో నా ఏజ్ 5 years ఉన్నప్పుడు ఈ 35 years ఏజ్ పర్సన్ 5 years ఉన్నప్పుడు కనుక వాళ్ళ పేరెంట్స్ ఆయన రిటైర్మెంట్ ప్లాన్ స్టార్ట్ చేసి ఉంటే, అంటే 1.64 crore రావడానికి వాళ్ళు ఆ రోజు 418 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోయేది. ఇన్స్టెడ్ ఆఫ్ ఇవాళ ఇతను 16,508 ప్లేస్ లో వాళ్ళు 418 రూపీస్, విచ్ ఈస్ వెరీ వెరీ నామినల్, 418 రూపాయలు. ఓకే, సో వెల్త్ క్రియేషన్ సీక్రెట్ నెంబర్ 1 ఏంటి అంటే కాంపౌండింగ్ ఫార్ములా. ఓకే, సో జనరల్ గా ఈ వీడియోస్ కూడా మేము చేసాము, అంటే వెల్త్ క్రియేషన్ గురించి. ఆ చెస్ బోర్డ్ ఫార్ములా జనరల్ గా ఇది అందరికి తెలిసింది. ఓకే, చెస్ బోర్డ్ మీద ఫస్ట్ బాక్స్ లో ఒక రైస్ గ్రెయిన్ వేయండి, సెకండ్ బాక్స్ లో 2 వేయండి, థర్డ్ బాక్స్ లో 4 వేయండి, తర్వాత 8, 16, 32 అలా చెస్ బోర్డ్ మీద అంతా రైస్ గ్రెయిన్స్ వేస్తూ వెళ్ళండి. మీరు ఒక 3 lines క్రాస్ అయ్యేసరికి మీ ఇంట్లో ఉన్న రైస్, మీ ఊర్లో ఉన్న రైస్ కూడా సరిపోదు ఎంటైర్ వచ్చేసరికి. ఎందుకు ఇది ఎందుకు ఇలా అవుతుంది అంటే, సో కాంపౌండింగ్ ఫార్ములా ఏంటి అంటే,
FV is equal to 1 plus R to the power of N. ఓకే, జనరల్ గా మనము ఆల్వేస్ రిటర్న్స్ వెనకాల పరిగెత్తుంటాం. ఇందులో ఇంత రిటర్న్ వచ్చింది, అందులో అంత రిటర్న్ వచ్చింది, ఇక్కడైతే ఇంత రిటర్న్ వస్తుంది, స్టాక్స్ లో అంత వచ్చింది, రియల్ ఎస్టేట్ లో ఇంత వచ్చింది, రిటర్న్స్ వెనకాల పరిగెత్తాం. కానీ మనం చూడాల్సింది ఏంటి? టు ది పవర్ ఆఫ్ N, నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత రిటర్న్స్ కాంపౌండింగ్ అవుతా ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి, 20 years లో 1.64 crore రావడానికి మంత్లీ 16,500 రిక్వైర్మెంట్ కాస్త దాన్ని 5 years నుండి స్టార్ట్ చేస్తే, అంటే 30 years బ్యాక్ నుండి ఇన్వెస్ట్ చేస్తే కనుక 418 రూపీస్ సరిపోయేది అనమాట. సో సీక్రెట్ నెంబర్ 1 ఏంటంటే వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది టెన్యూర్. సో మనం టెన్యూర్ వెనుకల పరిగెత్తాలి ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్న్స్. ఓకే, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ చేశారు, కొంతమంది పేరెంట్స్ చేయలేదు, కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ టైంలో, ఈవెన్ 400 రూపీస్, కొంతమంది దగ్గర ఆ డబ్బులు కూడా లేవు, ఎందుకంటే ఆ టైంలో 400 కూడా ఎక్కువ. ఓకే, కొంతమంది ఆల్రెడీ చేసిన వాళ్ళ సిచ్యువేషన్ చూడండి. ఇవాళ అంటే వాళ్ళు మేబీ కొంతమంది రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొనడము 500తో 1000తో ఆ టైంలో, మేబీ గోల్డ్ కొనడం, వాళ్ళ పిల్లల సిచ్యువేషన్ చూడండి, దే ఆర్ కరోడ్పతి స్టూడెంట్, రైట్? సో కొంతమందికి ఇన్ఫ్లేషన్ తెలియక, కొంతమందికి ఇన్స్ట్రుమెంట్స్ తెలియక, వాట్ ఎవర్, కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఓకే, చేశారో చేయలేదు, మన పేరెంట్స్ సిచ్యువేషన్ పక్కన పెడితే మనము మన కిడ్స్ కి ఇది చెయ్యొచ్చా? ఓకే, మనము ఇది మన కిడ్స్ కి చెయ్యాలి అంటే ఇక్కడ నుండి నెక్స్ట్ వాళ్ళ ఏజ్ కి సేమ్ ఫార్ములాని యూస్ చేస్తే ఎలా ఆ నెంబర్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయని మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు 0 years చైల్డ్ ఉన్నారనుకోండి. ఓకే, 0 years వాళ్ళ ఏజ్ 50లో రిటైర్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, వాళ్ళ రిటైర్మెంట్ ప్లాన్ వాళ్ళ ఏజ్ 50కి మనం ప్లాన్ చేస్తున్నాం. సేమ్ 30,000 ఫార్ములా తీసుకోండి. 30,000 వాల్యూ 50 yearsకి వచ్చేసరికి మంత్లీ వాళ్ళకి 5,52,000 కావాలి. అంటే ఇవాళ 30,000 రూపీస్తో ఏమైతే చేయగలుగుతున్నారో, మనము 2071 గురించి మాట్లాడుతున్నాం. 2021లో ఉన్నాం ఇవాళ. 2071లో ఈ 30,000 వాల్యూ 5,52,000 అవుతుంది. పర్ మంత్ 5,52,000 వాళ్ళకి పెన్షన్ రావాలి అంటే వాళ్ళ దగ్గర 9.47 crore కార్పస్ ఉండాలి. ఓకే, ఈ 9.47 crore కార్పస్ అనే ఆ ఫిగర్ మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది, రైట్? 9.47 crore ని చూస్తున్నాం మనం, కానీ మన దగ్గర 50 years టైం ఉంది. ఇది కూడా చూడాలి. ఓకే, ఆ ఫిగర్ పెద్దదై ఉండొచ్చు, కానీ 50 years టెన్యూర్ కూడా పెద్దదే. ఓకే, ఈ 50 years లో 9.47 crore రావాలి అంటే ఇవాళ నుండి మనము చిల్డ్రన్ నేమ్ మీద 2,401 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే చాలు. 2,401 అంటే ఏంటి? పర్ డే 80 రూపీస్, లెస్ దెన్ 80 రూపీస్. ఓకే, మీరన్న నెంబర్ వచ్చేసిందా? ఇవాళ 80 రూపీస్ పర్ డే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే బాబు ఆర్ పాప చైల్డ్ 50 years వచ్చేసరికి వాళ్ళ దగ్గర 9.47 crore కార్పస్ అవుతుంది. సో మీ చిల్డ్రన్ హ్యాపీగా రిటైర్ అవ్వడానికి పర్ డే 80 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం కష్టమండి, రైట్? సో దట్ ఈస్ అ వెరీ నామినల్ అమౌంట్. సో మన పేరెంట్స్ చేసిన మిస్టేక్ మనం చేయకూడదు. ఓకే, సో ద వెల్త్ క్రియేషన్ సీక్రెట్ నెంబర్ 2 ఏంటి అంటే బయింగ్ టైమ్ టు యువర్ చైల్డ్. ఓకే, బేసిక్గా అందరూ ఏమంటారంటే నేను టైంని బై చేయలేమండి అని అంటారు, రైట్? కానీ ఈ కాన్సెప్ట్, ద బ్యూటీ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఏంటంటే మనము మన పిల్లలకి టైం కొనిస్తున్నాము. ఓకే, ఈ కాన్సెప్ట్ని ఏదో ఎక్కడో చదివి ఎక్కడో చేసిన కాన్సెప్ట్ కాదు. మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 20-25 మెంబర్స్కి ఇది చేస్తున్నాం. ఆల్రెడీ 5 years నుండి మేము ఫాలో అవుతున్నాము. చాలా మంచి రిటర్న్స్ వస్తున్నాయి, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ డెఫినెట్ గా దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, డెఫినెట్ గా ఇది అవుతుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే అందరికి 0 years చిల్డ్రన్ ఉండరు. ఓకే, మేబీ ఒకరికి 5 years, 10 years, 15, 20 అలా కూడా ఉంటారు. 0 years చిల్డ్రన్ అయితే కనుక మనం పర్ డే 80 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. మేబీ 10 years చిల్డ్రన్, 5 years చిల్డ్రన్ అయితే కనుక కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కాన్సెప్ట్ 10 years చిల్డ్రన్ కి చూద్దాం. 10 సంవత్సరాల కుర్రాడికి 10 సంవత్సరాల కుర్రాడికి ఏమవుతుంది? సేమ్ అతనికి 40 years టైం మాత్రమే ఉంది. 50 years లో రిటైర్ అవుతారు కాబట్టి 40 years టైం, ఆల్రెడీ 10 years ఏజ్కి వచ్చేసాడు కాబట్టి, రైట్? ఇప్పుడు మళ్ళీ సేమ్ 30,000 ఫార్ములా తీసుకోండి. నెక్స్ట్ 40 years కల్లా ఈ 30,000 వాల్యూ ఎంత అవుతుంది అంటే 3,01,000 రూపీస్ అవుతుంది పర్ మంత్. ఈ 3,01,000 పర్ మంత్ రావాలి అంటే
ఆయన 5.28 crore కార్పస్ అక్యుములేట్ చేయాలి 40 years లో. ఓకే, ఈ 5.28 crore కార్పస్ అక్యుములేట్ చేయడానికి ఆయన దగ్గర 40 years టైం ఉంది. ఈ 40 years లో పర్ మంత్ 4,451 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, 4,451 అంటే పర్ డే 148 రూపీస్. ఇది కూడా పాసిబుల్. దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ అమౌంట్. ఓకే, ఇక్కడ మేము ఈ కాన్సెప్ట్ ని ఫాలో అవుతూ ఈ కాన్సెప్ట్ ని మేము మా క్లయింట్స్ లో ఉన్న పేరెంట్స్ అందరికీ చెప్పి వాళ్ళందరూ ఫాలో అవుతున్న టైంలో ఒకే ఒక ఆబ్లిగేషన్ ఏమొస్తుంది అంటే పేరెంట్స్ దగ్గర నుండి, మేము మా చిల్డ్రన్ 50 years వచ్చే వరకు మేము కడుతూ ఉండాలా, అంత అమౌంట్ మేము కట్టుకుంటూ, అంటే అమౌంట్ చిన్నది అండి కానీ టెన్యూర్ చాలా పెద్దది కదా, అన్ని ఇయర్స్ వరకు నేను కట్టడం కష్టం కదా అంటున్నారు. నాకు ఒక డౌట్ కూడా వచ్చింది, చెప్పండి. అడగొచ్చుంటారా? ఇప్పుడు అబ్బాయికి 50 ఏళ్ళు వచ్చేదాకా మరి అమ్మ నాన్న కూడా వాళ్ళు ఉండగలగాలి కదా? కరెక్ట్. మీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్ గా ఉండగలగాలి, ఎందుకంటే అబ్బాయికి 50 వచ్చేటప్పటికి ఆబ్వియస్ గా పేరెంట్స్ కి ఒక 75 or 80 అంతా వచ్చేస్తుంటారు. సో కరెక్ట్, అది దాని గురించి చెప్పండి. కరెక్ట్. సో ఉండగలగాలి ఒక పాయింట్, కట్టగలగాలి రెండు ఉండాలి. ఓకే, ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు చిల్డ్రన్ కి కట్టడం అనేది వాళ్ళకి కష్టం అవుతుంది. ఓకే, అందుకే ఈ కాన్సెప్ట్ ని మనం ఏం చేస్తామంటే 0 years చైల్డ్ నెక్స్ట్ 25 years వచ్చే వరకు పేరెంట్స్ వాళ్ళ పాకెట్ లోంచి కట్టుకుంటూ వెళ్తారు ఎవ్రీ మంత్. కానీ ఒక్కసారి వాళ్ళు ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేబీ 23 or 24 or 25 లో ఎర్నింగ్ వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత 20 ఏళ్ళ నుంచి అబ్బాయి వాళ్ళకి చేతికి వచ్చేస్తాడు, పేరెంట్స్ కి వస్తారు కదా, వాళ్ళ సాలరీ స్టార్ట్ అవుతుంది కదా. అక్కడ నుండి ఏం చేస్తారంటే పేరెంట్స్ కట్టడం స్టాప్ చేస్తారు, పిల్లలు కట్టడం స్టార్ట్. ఎగ్జాక్ట్లీ అదే నాకు వచ్చిన డౌట్ అదే. ఇప్పుడు పిల్లలు కడతారా లేదా, ఇంకొక డౌట్, పిల్లలు కడతారా లేదా? రైట్. ఇక్కడ 2 important పాయింట్స్ అండి. ఖచ్చితంగా కడతారు అని చెప్పడానికి 2 important పాయింట్స్. ఒకటి, పిల్లలకి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి కాన్సెప్ట్ క్లియర్ గా చెప్పి, మనము 25 years నేను టైం కొనిచ్చాను మీకు, అంటే నేను ఐఎమ్ ప్రీచింగ్ దిస్, ఐఎమ్ ప్రీచింగ్ అండ్ టీచింగ్ దెమ్. ఓకే, సో ద సీక్రెట్ నెంబర్ 3, వాట్ ఈస్ ద సీక్రెట్ నెంబర్ 3 ఏంటంటే మనము దాన్ని ఆల్రెడీ ఫాలో అవుతూ వాళ్ళకి చెప్పినప్పుడు ఖచ్చితంగా వింటారు. సో 0 నుంచి 25 వరకు మన ఎఫర్ట్స్ అనేది పిల్లలకి ఇచ్చేస్తాం. సో డెఫినెట్గా వారు మన ఎఫర్ట్ ఇచ్చాం, మన టైం ఇచ్చాం. సో 26th year ఏజ్ నుంచి సో అతనికి ఆబ్వియస్ గా అర్థమైపోతుంది. ఈ 25 years లో అతనికి ఏం చెప్తామంటే నీ టైం ని నేను కొని నీకు ఇచ్చాను. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుండి నువ్వు రిటైర్మెంట్ ప్లాన్ చేయాలి అంటే మంత్లీ 17,000, 20,000, 25,000 ఇన్వెస్ట్ చేయాలి. కానీ నేను ఈ 25 years నీకు టైం కొనిచ్చాను కాబట్టి వెరీ నామినల్ అమౌంట్ తో నువ్వు నెక్స్ట్ ఇంకో 25 years ఈజీగా రిటైర్ అవుతావు. సో రిటైర్ అయినప్పుడు నీకు 10 crores వరకు వస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా కడతారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే 2,400 రూపీస్ కి ఇవాళ మనం మన పాకెట్ లోంచి ఈజీగా కడుతున్నామండి. కానీ 25 years తర్వాత వాళ్ళు రిటైర్మెంట్, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన రోజు ఆ 2,500 వాల్యూ ఎంత ఉంటుందండి? నాట్ ఈవెన్ 300-400 వాల్యూ కూడా ఉంటుంది దానికి. వాళ్ళు ఈజీగా కట్టగలుగుతారు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాము అంటే ఒక అసెట్ తో పాటు ఒక రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ. జనరల్ గా మనం ఏం చేస్తాము, మన అసెట్స్, మన ఇల్లు అనుకోండి, మనం సంపాదించిన గోల్డ్ అనుకోండి, మనం సంపాదించిన అసెట్స్, వాట్ ఎవర్ ది అసెట్స్, ఇవన్నీ ఏం చేస్తాం అంటే పిల్లలకి డైరెక్ట్ గా ఇస్తున్నాం. డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అవి ఎలా వచ్చాయి అనే వాల్యూ వాళ్ళకి, దానికి వాల్యూ వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనం 25 years మనము దాని వాల్యూ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాం. దాన్ని విత్డ్రా చేయకుండా ఉండడానికి ప్లస్ వాళ్ళు అక్కడ నుండి కంటిన్యూ చేయడానికి మనం ఒక అసెట్, అంటే మనం ప్రీచ్ చేసి వాళ్ళకి టీచ్ చేస్తున్నాం. ఓకే, మనము మీరు చూడండి, కావాలంటే పిల్లలకి ఏదైనా సరే డైరెక్ట్ గా వెళ్ళి ఇది చేయండి, ఇలా బాగుంటది, ఇలా వెళ్ళకండి అంటే వాళ్ళు వినరు. కానీ ఇది నేను ఫాలో అయ్యాను, ఇలా ఫాలో అవుతే బాగుంటుంది అంటే ఖచ్చితంగా వింటారు. సో ప్రాక్టికల్ గా అక్కడ ఆ ప్రాక్టికాలిటీ చూపిస్తే కనుక ఖచ్చితంగా ఫాలో అవుతారు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ లో మనము అసెట్ తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తున్నాం కాబట్టి చాలా మంచి కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్ ని మనం ఏమంటామంటే ఫైర్ ఫర్ చైల్డ్ అంటాం. ఓకే, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ కాన్సెప్ట్ ఇది. యుఎస్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి భూమిలో ఉన్న కాన్సెప్ట్ ఇది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇండియాలో స్లోగా స్టార్ట్ అవుతుంది. అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకంటే
ఇప్పుడు 0 years to 10 years మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ అందరూ కూడా చాలా ఇన్నోవేటివ్గా ఉన్నారు. ఓకే, వాళ్ళు మనలాగా 58 years వరకు 60 years వరకు వర్క్ చేయాలని అనుకోవట్లేదు. ఓకే, ఇది 40లోనో 50లోనో తొందరగా రిటైర్ అయిపోయి ఐ వాంట్ టు డూ సమ్ ఇన్నోవేటివ్ థింగ్స్ చాలా స్పీడ్గా ఉన్నారు. ఓకే, అందుకని ఈ కాన్సెప్ట్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్ములా, బెస్ట్ ఫార్ములా, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. సో మీకు ఆన్సర్ దొరికిపోయింది కదా. 80 rupees తో more than 8 crore ఎలా నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ వచ్చింది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఎవ్రీవన్ కెన్ ఫాలో. అయితే థ్యాంక్ యూ చారి గారు. 80 రూపాయలతో 8 కోట్లు అంతకంటే ఎక్కువ ఎలా సంపాదించాలి అనే విషయం గురించి చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.